అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏమన్నా పవన్ కళ్యాణ్ సీఎం అవుతుంటారు అంటే వ్యక్తిగతంగా మాట్లాడదు 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఐ డోంట్ నో, నేను జనసేన రిప్రజెంటేటివ్ కాదు. ఈ క్వశ్చన్ మీరు జనసేన ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని అనుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఓపెన్గా చెప్తున్నాను కదా, నేను టీడీపీ రిప్రజెంటేటివ్ని, నాకు ఇందులో ఏం మొహమాటాలు లేవు. ఫ్రమ్ అవర్ పార్టీ నేను మా టీడీపీ రిప్రజెంటేటివ్గా మా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే ఉండాలని నేను కోరుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ముఖ్యమంత్రిగా అయినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇది నన్ను అడగకూడదు క్వశ్చన్. వ్యక్తిగతంగా అయినా సరే నేను టీడీపీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై పార్టీ కాబట్టి నేను ఓపెన్గానే చెప్తున్నా. దీంట్లో నేనేదో మొహమాటానికి పోయి చెప్పాల్సింది లేదు. నాకు ఆయన పైన గౌరవం ఉంది, వ్యక్తిగా గౌరవం ఉంది, నిజాయితీపరుడుగా గౌరవం ఉంది. కాకపోతే నా మూలాలు తెలుగుదేశం పార్టీ మూలాలు. నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ ఏవైతే ఆశయాలు కావచ్చు, రిఫార్మ్స్ తీసుకొచ్చిందో, ఏవైతే తెలుగుదేశం పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిందో వాటన్నిటికీ కనెక్ట్ అయ్యి నేను దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఓపెన్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ కూటమి ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరైనా వచ్చినా కూడా నేను సపోర్ట్ టు సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంగా వచ్చారు. సూపర్ 6లో ఒక పెన్షన్ తప్ప ఎలాంటిది అమలు చేయటం లేదు, మోసం చేశారు, ఎవరు సంతోషంగా లేరు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ. నిజంగా సూపర్ 6లో ఒక పెన్షన్ తప్ప అమలు చేయట్లేదు అంటారు. డిఎస్సి అన్నారు, సంతకం పెట్టారు, ఏమీ లేదు. గ్యాస్ చెప్పారు, గ్యాస్ విషయంలో కూడా కొంతమందికే వస్తాయి అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఉచిత ఇసుక అన్నారు, ఇసుక అనేది బయట మార్కెట్లో బ్లాక్లో తరలిస్తారని చెప్తున్నారు. మద్యం అంతా సిండికేట్లు మామూలుగా అంతా ఓపెన్గా బెల్ట్ షాపులు అమ్ముతారని చెప్తున్నారు. ఊరు వాడ త్రాగునీరు లేని ప్రాంతాల్లో కూడా మద్యం దొరుకుతుందంటారు. ఏం చెప్తారు సూపర్ 6 గురించి? మహిళలకు ఏమో ఫ్రీ బస్ అన్నారు, ఆడపిల్లలకు లేడీస్కి నీకు 15,000 నీకు 15,000, అది పెద్ద ప్రచారం అవుతుంది. ఎప్పుడు అమలు చేస్తున్నారు 15,000? కాదు సార్, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చింది ఎవరు? వైసీపీ. ముందు వాళ్ళు పక్క రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మన మీరు అన్నటువంటి వరద ప్రెస్ మీట్లో కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు ఏ అన్న 15,000 అని చెప్పి అన్నారు. నీకు వచ్చినాయి 15,000 అంటున్నారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు, బెంగళూరులో. అది వదిలేసి ఆంధ్రాలో ఉండమని చెప్పండి, తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏం లేదో. మీరు ఇక్కడ ఉంటే కదా తెలుస్తుంది. పక్క రాష్ట్రంలో రోజా ఏమో తమిళనాడులో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో ఉంటున్నాడు, కర్ణాటకలో ఉంటున్నాడు. ఇంకా మిగతా నాయకులు అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండరు ఏ అర్థం కావట్లేదు. లిటరలీ మనం చూసుకున్నట్లయితే ఎందుకు భయపడతామండి? మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడాలి రెడ్ బుక్కి? అసలు మీరు ఏ అవినీతి చేయలేదు, ఏ అక్రమాలు చేయలేదు, మీరు ఎందుకు భయపడాలి రెడ్ బుక్కి? అవినీతి చేసిన వాళ్ళకే కదా పడేది శిక్ష. సో మీరు ఇక్కడ ఉండండి, తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్న దీపం పథకం కావచ్చు, ప్రజల నుంచి ఎక్కడైనా ఒక్కటైనా తిరుగుబడి వచ్చిందా? రాలేదు కదా. మరి నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉన్నదానికి నీకెట్టా తెలుసు? లేదు కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రేపొద్దున మనం లిటరలీ మనం చేస్తుంది ఏంటంటే ఫ్రీ బస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తొందరలో ప్రకటించారు సార్. సో వీటన్నిటికీ ఖర్చు ఎంత జరుగుతుంది, రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి అనేది చూసుకుని ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్తున్నాము. ఫస్ట్ మనం ఏంటి అంటే రాష్ట్రాలకు కావాల్సిన పెట్టుబడులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ దీని మీద ఒక పక్కన అభివృద్ధి వైపు ఫోకస్ చేసుకుంటూ ఇంకొక పక్కన సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాము. సో ఈ క్రమంలో 1-2 లేట్ అవ్వచ్చండి, కానీ ఇవ్వడం కరెక్ట్. డిఎస్సి అనేది సంతకం పెట్టిన తర్వాత డైరెక్ట్గా డిఎస్సి హోల్డర్స్ ఎవరైతే స్టూడెంట్సే ఉన్నారో వాళ్ళే కదా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మాకు టైం కావాలి, సిలబస్ చేంజ్ అయింది, మీరు ఇస్తే మేము కొంత అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, దీనికి తగ్గ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళే అడిగారు కదండి. ఇప్పుడు వాళ్ళ యొక్క మనోభీష్టానికి తగ్గట్టే నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు, ట్రెండ్ చేశారు. ఈరోజు నిజంగా వారి యొక్క నిర్ణయాలను గౌరవిస్తున్నారు కదా ప్రభుత్వం. వారి నిర్ణయాలతోనే కదా, ప్రజా నిర్ణయంతోనే కదా ముందుకెళ్తున్నారు. ఇది కదా మనం చూడాల్సింది. ఈరోజు స్ట్రెంత్ పెరిగారు, అందరికీ రాయాలని ఉంటుంది కదండి. వాళ్ళకంటే టైం ఇవ్వాలి కదా. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ది బెస్ట్ బయటకు వస్తారు ఫస్ట్లీ. సో నేనేమంటాను అంటే ప్రజలకి ఎంతవరకు ఈరోజు మనము న్యాయం చేయగలము, ఏం చేయగలము, ప్రజల్ని మరీ అప్పుల కుప్పలోకి దూర్చకుండా నెట్టకుండా
రెండు సమపాళ్ళలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండిటిని సమపాళ్ళల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్ళగలము నిజంగా జోడెడ్ల బండి లాంటిదండి. ఒకటి ముందెళ్ళినా పోదు, ఇంకొకటి ముందు వెళ్ళినా పోదు. ఒకదాన్నే ఒంటెడ్డి బండితోటి ముందుకు లాక్కుండా పోయాడు. అది ఎక్కడో అభివృద్ధి అనేది ఎక్కడో కుంటుపడిపోయింది, ఎక్కడో వెనకాల పడింది. ఈ రోజు అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని మరీ అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉండింది. అది లేకపోతే ఖచ్చితంగా మరో బీహార్ కింద ఈరోజు మన రాష్ట్రాన్ని పరిగణించిన ఆశ్చర్యం లేదు. చాలామంది మరో బీహార్లో ఆంధ్ర తయారైందని అన్నారు. ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ రోడ్లు బాగుపడుతున్నాయి, అభివృద్ధిని మనం చూస్తున్నాము. ఈరోజు జనాలు కూడా నిర్భయంగా, మళ్ళీ నేను యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ చెప్తున్నానండి, ఇది నాట్ ఫ్రమ్ ఏ టీడీపీ పార్టీ పొజిషన్ హోల్డర్గా కాదు, లేకపోతే ఇంకొకలా కాదు. ఈరోజు ఒక బిజినెస్ ఉమెన్గా చెప్తున్నాను. యంగెస్ట్ బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, యంగ్ జనరేషన్ వాళ్ళు ఈరోజు నిర్భయంగా బయటకు వచ్చి నేను కూడా స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామని ఇంట్రెస్ట్. ఈరోజు నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను కదండి, నా బిజినెస్ సర్కిల్లో కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. వాళ్ళందరూ సేఫెస్ట్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, పర్లేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, మన దగ్గర డబ్బు ఉంది. సో వాళ్ళు 10 ఉద్యోగాలు ఇచ్చినా అక్కడ చుట్టుపక్కల బాగుపడుతుంది కదా, 10 ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా. సో ఈ రకంగా ముందుకైతే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం. జనం ఫిక్స్ అయ్యారు. కానీ 0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్. గెలవడానికి కాదు, అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. హీఈస్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే 5 రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, హీఈస్ ఐఏఎస్, అతను వదిలేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైను, శాండ్, మైన్, అన్నీ, ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి, డబ్బు వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. సో ఇలాంటి వ్యక్తులకి కనీసం అపోజిషన్ పొజిషన్ వస్తే మళ్ళీ వీళ్ళు రేపొద్దున మేకవుతారు. కాబట్టి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరి బలాలు వాళ్ళకున్నా కూడా అన్ని బలాల్ని, అన్ని ఈగోల్ని పక్కన పెట్టి ఈరోజు కలిసి ముందుకు రావడం జరిగింది. అందుకే మనం ఇంత హ్యూజ్, అసలు చరిత్రలో చూడనంత రిజల్ట్ మనం చూసామన్నమాట.